చాట్ జీటీపీ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఈ కొత్తగా వచ్చే ఫీచర్ని ఖచ్చితంగా ట్రై చేయండి. అది అంటే చెప్తాను, వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. చాట్ జీటీపీని చాలా మంది ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేస్తుంటారు, కొందరు వెబ్సైట్స్ కోసం యూజ్ చేస్తుంటారు, కొందరు బ్లాగ్స్ కోసం యూజ్ చేస్తుంటారు, కొందరు యూట్యూబ్ ఎస్ఈఓ కోసం యూజ్ చేస్తుంటారు. అసలు ఏంటి కొత్త ఫీచర్? ఇంతకుముందు చాట్ జీటీపీలో ఒక ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే న్యూ చాట్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి అందులో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతాం. కొన్ని రోజుల తర్వాత అదే టాపిక్ మీద మనకి ఎక్స్టెన్షన్ ఇన్ఫర్మేషన్ అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే సో స్లైడ్ బార్కి వెళ్ళి అక్కడ హిస్టరీ ఉంటుంది కదా, సో ఆ హిస్టరీపై క్లిక్ చేసి అక్కడ అదే చాట్లోకి వెళ్ళి మన ఇన్ఫర్మేషన్ మళ్ళీ అడగాలి, దానికి ఎక్స్టెన్షన్. అలా కాకుండా న్యూ చాట్ ఓపెన్ చేసి మనం అడిగినట్టుకుంటే అంత కొత్త అనమాట, మన పాత కన్వర్షన్ అని దానికి ఏం గుర్తుండదు. అలాగని ఇక్కడ వెళ్ళి అడిగితే ఫస్ట్ నుండి అన్ని డేటా అడగాల్సి ఉంటుంది. పాత కన్వర్సేషన్ మన ఇద్దరు అంటే ఎవరు, చాట్ జీటీపీ అండ్ మన మధ్య జరిగే కన్వర్సేషన్ అంతా కూడా గుర్తుండదు. మళ్ళీ ఫస్ట్ నుండి అంత డేటా అడగాలి. అడిగిన తర్వాత ఇంతకుముందు మనం చెప్పిన ఇన్ఫర్మేషన్కి ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? అదే ఇన్ఫర్మేషన్ అదే డిఫరెన్స్ లేకుండా అడగాలంటే మనం చాట్ జీటీపీలో ఆ సెర్చ్ హిస్టరీ స్లైడ్ బార్లో ఇక్కడ చూపిస్తాం చూడండి, పక్కన స్లైడ్ బార్లో ఆ హిస్టరీకి వెళ్ళి అక్కడ మనం అదే చార్ట్కి వెళ్ళి మళ్ళీ అడగాల్సి ఉంటుంది. మళ్ళీ పాత ఇన్ఫర్మేషన్ కన్సిడర్ చేసుకొని మనకు అడుగుతుంది. మనం డైలీ యూజ్ చేస్తే, డైలీ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తే అదే హిస్టరీ అంటే అదే చార్ట్లోకి వెళ్ళి వెతకడం చాలా కష్టం అవుతుంది. అంటే సెర్చ్ బార్లో సెర్చ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పే కొత్త ఫీచర్ చాలామందికి బాగా యూజ్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్తో సహా చూపిస్తాను. ఇక్కడ మనం చూసినట్టుకుంటే ఇవంతా నా హిస్టరీ అన్నమాట, సెర్చ్ హిస్టరీ. సో సపోజ్ నేను ఇక్కడ కీవర్డ్ రీఛార్జ్ గురించి అడిగాను. ఇక్కడ అడిగిన తర్వాత మళ్ళీ నాకు నెక్స్ట్ టైం ఇదే టాపిక్ మీద డౌట్ ఉంటే నేను ఇందులోకి వచ్చేసి ఈ చార్ట్ హిస్టరీ అనమాట ఇది. సో ఇలాగ స్లైడ్ చేసి మనకు వస్తుంది సైడ్కి, చార్ట్ హిస్టరీకి వచ్చి ఈ చార్ట్లోకి వెళ్ళి మనం అడగాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చి అదే టాపిక్ని మనం కంటిన్యూ చేసి అడగాలన్నమాట. సో నేను కొన్ని డేస్ లేదా కొన్ని మంత్స్ తర్వాత, ఒక మంత్ తర్వాత మళ్ళీ ఇదే సెర్చ్ హిస్టరీని నేను యాక్సెస్ చేయలేను, ఎందుకంటే హిస్టరీ అనేది పెరిగిపోతుంది. లేదంటే డైరెక్ట్ ఇక్కడ సెర్చ్ బార్లో మనకు కావాల్సిన అదే టాపిక్ని మనం గుర్తు చేయాలి. పర్టికులర్ కీవర్డ్ ఏం అడిగామో మనకు గుర్తుండదు. కాబట్టి అదే కీవర్డ్ని అడిగేసి అదే చార్ట్కి వెళ్ళడం అంటే చాలా కష్టం అనమాట. ఇందులోకి వెళ్ళి ఈ సెర్చ్ హిస్టరీ మొత్తం అడిగేసి రావడం చాలా కష్టం. అలా కాకుండా ఇందులో మనం డైరెక్ట్గా గుర్తు చేయవచ్చు అనమాట. ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట. ఇందులోకి వచ్చి ఆ సెర్చ్ హిస్టరీ అంటే ఆ పర్టికులర్ హిస్టరీకి వచ్చి చార్ట్ ఇన్ఫర్మేషన్కి వచ్చి మనం అడగాలన్నమాట. అడిగినప్పటికీ అదే టాపిక్ని కంటైన్ చేస్తుంది, అదే డౌట్ని క్లియర్ చేస్తుంది. అలా కాకుండా మనం డైరెక్ట్గా అడిగితే మనకు గుర్తుండదు, ఇదే చార్ట్లోకి వెళ్ళి నాకు గుర్తులేదని చెప్తుంది. అదేంటి ఫ్రీ వెర్షన్లో అయితే మనం ఏ విధంగా చేయగలను చెప్తాను. మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. నా యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా, నేను హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నాను, ఇన్స్టెంట్ గ్రోత్ ఎలా అని అడిగాను. సో మొత్తం డేటా అని చెప్తుంది అనమాట. అంటే ఆల్రెడీ నా యూట్యూబ్ హిస్టరీ తెలుసు కదా అని అడుగుతాను అనమాట. సో మీకు ఇంకో చార్ట్ కూడా చూపిస్తాను చూడండి. వెబ్సైట్ స్ట్రాటజీ, ఇక్కడ హాయ్ నా వెబ్సైట్, ఇక్కడ చూడండి ఏమని అడిగాను నేను. ఇందులో వెళ్ళి అసలు చూడండి, హాయ్ నా వెబ్సైట్ గురించి నీకు తెలుసు కదా, దాని గ్రోత్ గురించి చెప్పు అని అడిగాను. అంటే నేను పాత వెర్షన్ అని నాకు అంత తెలుసు అనమాట. చూసారా, ఇక్కడ నేను అడిగిన వెంటనే ఇక్కడ ఏమని చెప్పింది, ఎస్ హాయ్ సంతోష్, ఎస్ నేను గుర్తుపెట్టుకున్నాను, నువ్వు మెన్షన్ వెబ్సైట్ నేమ్ ఇస్తుంది, వర్డ్ పేజ్ గురించి చెప్తుంది, అలాగే 32 పోస్టులు రాశానని, అలాగే 10 పోస్టులు 1000+ వర్డ్స్ ఉన్నాయని, 1K to 2K న్యూ విజిటర్స్ వస్తున్నారని క్లారిటీగా చెప్తుంది. బాగా చదవండి మీరు ఇక్కడ, అంటే గుర్తుపెట్టుకున్నట్టుగా చెప్తుంది అన్నమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఒక 1 year బ్యాక్ చార్ట్ చేసిన డేటాను కూడా మనం డైరెక్ట్ గుర్తు చేసి యాక్సెస్ చేయొచ్చు, అదే టాపిక్ని కంటిన్యూ చేయొచ్చు. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే నా గురించి చెప్పండి ఎంత పెద్ద మ్యాటర్ చెప్తుంది, ఎందుకంటే పాత హిస్టరీని మొత్తం మనం గుర్తుంచుకుంటుంది అన్నమాట. మన హిస్టరీ మొత్తం అంటే మన మైండ్ సెట్ అన్ని కంప్లీట్గా చెప్పేస్తుంది ఇందులో. ఇప్పుడు చూడండి హాయ్ సంతోషం వచ్చింది. సో ఇక్కడ మొత్తం నా వెబ్సైట్ చెప్తుంది, అలాగే నా మైండ్ సెట్ ఏంటి కూడా చెప్పేస్తుంది. మన చాట్ హిస్టరీని బట్టి నా గురించి చెప్పండి చెప్తుంది అన్నమాట. ఈ విధంగా మనం దాన్ని యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా మొత్తం సెర్చ్ హిస్టరీ ఉంటుంది. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నాకు అదే టాపిక్ మీద డౌట్స్ ఉంటే ఆ చార్ట్ని వెతికి అందులోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంటే కష్టం. అలా కాకుండా నేను యాజ్ యూజువల్గా న్యూ చార్ట్ అయితే ఓపెన్ చేసి ఏ చాట్ జీటీపీ అంటే మనం అలా పిలవచ్చు, ఏ చాట్ జీటీపీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము, నీకు గుర్తుందా, వెబ్సైట్ గురించి అడిగాను, నాకు ఇటువంటి సజెషన్ అయితే ఇచ్చావు, సో ఇటువంటి సజెషన్ ఇచ్చావు, ఇలా 4-5 పాయింట్లు చెప్తూ గుర్తు చేయాలన్నమాట. ఒక పర్సన్ ఏ విధంగా గుర్తు చేస్తామో ఆ విధంగా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. కాకపోతే నాకు ఎక్స్టర్నల్గా ఇంకో డౌట్ అయితే ఉంది. సో ఆ టాపిక్ని గుర్తు చేసుకొని మనం మాట్లాడుకుందంతా నాకు ఈ ఎక్స్ట్రా డౌట్ కూడా చెప్పు అన్నాం అనుకోండి, ఆ పాత చాట్ మొత్తం గుర్తుంచుకుంటుంది, ఆ కన్వర్సేషన్ మొత్తం తెచ్చుకుంటుంది. అదే టాపిక్ని మనం కంటిన్యూ చేయొచ్చు. ఒక పర్సన్తో
ఒక పర్సన్ టు ఫేస్ ఎలా మాట్లాడతామో ఆ విధంగా ChatGPTతో మనం మాట్లాడి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనం అడగవచ్చు అనమాట. ఇది బెస్ట్ ఆప్షన్. అది దీనివల్ల ఒక డిసడ్వాంటేజెస్ ఉంది. ఇది ఓన్లీ ప్రో వెర్షన్ మాత్రం ఉంటుంది. అంటే ప్రో ప్లస్ అంటే ChatGPT ప్రో ప్లస్ వెర్షన్స్ మాత్రం ఉంటుంది. కాకపోతే ప్రజెంట్ మనకి కొన్ని అవర్స్ డైలీ లేదా కొన్ని చర్చెస్ వరకు ఫ్రీ వెర్షన్ అయితే ఇస్తున్నారు కదా, ఆ టైంలో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ మనకి చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, నేను యూజ్ చేసిన దాని ప్రకారం ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ మనం యూజ్ చేయొచ్చు. లేదంటే 10 to 20 చర్చెస్ అయితే చేయొచ్చు చాటింగ్ ఫ్రీ వెర్షన్తో, ఫ్రీ ప్లస్ వెర్షన్తో. సో అదే టైంలో మీరు యూజ్ చేసుకోండి. మళ్ళీ మీరు ఎప్పుడైతే ప్రో వెర్షన్ అయిపోయిందని చెప్తుందో, నీకు 2 hours 3 hours తర్వాత రీసెట్ అవుతుంది, ప్రో వెర్షన్ అంతా కంప్లీట్ అయ్యింది అని చెప్పింది అనుకోండి. సో 3 hours తర్వాత మళ్ళీ యూజ్ చేయండి. అంతవరకు ఈ పాత డేటాని గుర్తుండుతుంది, గతం మర్చిపోతుంది అన్నమాట. మీకు ఫ్రీ వెర్షన్ ఉన్నంత వరకు గతం మర్చిపోతుంది. మళ్ళీ ప్రో వెర్షన్ ఎప్పుడైతే మీకు రీసెట్ అవుతుందో అప్పుడు మీరు మీ పాత డేటాని యాక్సెస్ చేయగలరు. ఎవరైతే ప్రో వెర్షన్ అయితే 19,000 అదే 1900 పెట్టి ఎవరైతే పర్చేజ్ చేయలేరో వాళ్ళకి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ప్రో వెర్షన్ అవైలబుల్ ఉన్న ప్రతిసారి మనం గతంతో మాట్లాడుకోవచ్చు. ప్రో వెర్షన్ అవైలబుల్ లేనప్పుడు నార్మల్గా మనం మినీ ఫ్రీ వెర్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎంతమంది తెలిసిన కామెంట్ చేయండి. తెలియకపోతే ఇప్పుడే తెలుసుకున్నట్టుగైతే నాకు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. లేదంటే మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.